ముందుగా ప్రేక్షకులకు మన జగదాంబాదేవి టెంపుల్ కేలాపూర్, మహారాష్ట్రలో ఉన్న కేలాపూర్లో జగదాంబాదేవి టెంపుల్ని చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మా హైదరాబాద్ టు అయోధ్య పాదయాత్రలో భాగంగా మహారాష్ట్రకి చేరుకోవడం జరిగింది. ఇది ఎక్కడో లేదండి, మన ఆదిలాబాద్ జిల్లా దాటిన తర్వాత మహారాష్ట్ర బార్డర్, ఆదిలాబాద్ తర్వాత పెనుగంగ బార్డర్ దాటగానే కేలేశ్వర్ మహారాష్ట్రలోకి వస్తుంది. కేలేశ్వర్లో ఈ జగదాంబాదేవి అమ్మవారి గుడి ఉంది. ఇది 32 శక్తిపీఠాలలోకెల్లా ఇది ఒక శక్తిపీఠం. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ గుడి వరకు తీసుకెళ్తున్నా. ఇది గుడికి వెళ్ళే రూటు. సో మా పాదయాత్రలో భాగంగా మాకు ఇది మధ్యలో టచ్ అవ్వడం జరిగింది. సో అందుకే మన వ్యూవర్స్ కోసం చూపిద్దామని నేను వెళ్తున్నా. చూడండి, కేలేశ్వర్, కేలాపూర్ జగదాంబాదేవి చూస్తున్నారు కదా. ఇట్లా వర్ష ప్రభావం వలన గుడిలో చాలా తక్కువగా ఉన్నారు జనాలు. సో లోపలికి తీసుకెళ్తున్నా చూడండి. ఇట్లాగే ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి సీదా రైట్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ గర్భగుడి కనిపిస్తుంది కదా తెల్లగా పైన చూడండి రైట్ సైడ్లో. సో మబ్బుల్లో ఏం కనిపించడం లేదు, దగ్గరికి వెళ్తున్నా చూడండి కనిపిస్తుంది. లోపల మాత్రం వీడియో తీయడానికి వీలు లేదు, ఎందుకంటే అమ్మవారి గుడిలోకి ఫోన్ ఎంటర్ లేదు, ప్లస్ పర్మిషన్ తీసుకున్నా ఇవ్వరంట వాళ్ళు. చూడండి చూపిస్తున్నా. ఇక్కడ కంప్లీట్గా తెలుగు వాళ్ళైతే ఎవరు లేరు, మొత్తం మరాఠీ, హిందీ. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యింది, బట్ ప్రాబ్లం అయినా మీకైతే ఈ ప్లేస్ని చూపిస్తున్నాను, అంటే నా వంతుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. చూడండి, లోపలికి తీసుకెళ్తున్నా. చూశారు కదా ఎంత బాగుంది. వర్ష ప్రభావం వల్ల చాలా తక్కువగా ఉన్నారు జనాలు, కానీ బాగుంది. అలాగే చూపిస్తున్నా చూడండి. చూసారు కదా ఎంత చాలా బాగుంది. గర్భగుడిని చూడండి ఒకసారి. దీని డిజైన్ ఆఫ్ ఎంత అద్భుతంగా ఉంది అంటే లోపల మొత్తం సిల్వర్తోనే చేయబడి ఉంది కంప్లీట్గా. లోపల మొత్తం సిల్వర్ కంప్లీట్గా. అమ్మవారి నుండి లోపల దర్వాజా, స్తంభాలు. ఇక్కడ చూడండి, గుడికి ముందు ఒక స్తూపం ఉంది, చాలా భారీ ఎత్తున ఉంది అది. చూసారు కదా జగదాంబ అమ్మవారు. సో ఎందుకంటే బయట నుంచో చూపించడం జరుగుతుంది. భక్తులు నార్మల్ సమయంలో అయితే అమ్మవారి భక్తులు చాలా పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున ఉంటారు. వర్షాకాలం కనుక కొంచెము అంత పెద్దగా ఏం లేదు, ఎందుకంటే షాప్స్ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. చూడండి వ్యూవర్స్, మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే వీడియో చూడడం జరుగుతుందో, ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్